బ్యాంక్లో డబ్బులు వేసినట్టుగా మనం రోజుకో కవితను చొప్పున రాసుకుంటూ పోయామనుకోండి, అబ్బా ఈ కవితలు కూడా ఏంటి అనుకోవద్దు. కవితలు రాస్తూ రాస్తూ నాకు కలిగిన అనుమానం అనమాట. 3 సంవత్సరాల నుండి కవితలు రాయడం మొదలుపెట్టాను నేనైతే. కానీ వాటిలో జమ అవుతున్నాయి కదా, వీటిలోంచి వడపోసి ఏదో ఒక రోజు బుక్ వేయాలి అని ఒక పెద్ద లక్ష్యం ఉండేది నాకు. ఉంది కూడా ఇప్పుడు కూడా. కాకపోతే వాటిని ఎలా వడపోయాలి అనే విషయానికి వచ్చేటప్పటికి చిన్న కన్ఫ్యూజన్. ఒకదానికి పొంతన చూసుకోవాలా, లేదంటే నాకు చాలా నచ్చినవన్నీ ఏరి ఓ పక్కన పెట్టాలా, లేదు అందరూ మెచ్చినవి పక్కన పెట్టాలా, ఇలా ఆలోచించుకుంటూ పోతుంటే బుర్ర హీట్ ఎక్కిపోతుంది. ఒక్కోసారి కవిత మనకి ఎలా పుడుతుంది అనే దానికి ఎలాంటి ఆనవాలు ఉండదు, అంటే ఎలాంటి ఇది ఉండదు, అలవోకగా అలా పుట్టేస్తుంది. కానీ ఒక్కోసారి కవిత పుట్టడానికి చాలా కష్టం. ఒకసారి సగం అలా. కానీ ఇది మాత్రం నాకు పెద్ద